ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ జూలై మాసంలో నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలని అందిస్తున్నాయి, మరి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, వేదిక వాస్తు నిపుణులు, శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రి నమః. అమ్మ, ఈ జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందు నవగ్రహాల స్థితిగతులు ఈ జూలై మాసంలో ఏ రకంగా ఉన్నాయో చెప్తారా? గోచార ఫలితాలు అనేది ఎప్పుడు కొన్ని ఏంటంటే మనకి వచ్చే శాతంలో 20% పనిచేస్తాయి. 100కి 100% పనిచేస్తే మన జన్మజాతకం. సో గోచార ఫలితాలు ఎప్పుడు తీసుకోవాలంటే జన్మజాతకం పూర్తిగా లేని వాళ్ళు గోచార ఫలితాలు తీసుకోవాలి. జన్మజాతకం ఉన్నవాళ్ళు గోచార ఫలితాలను ఎలా తీసుకోవాలి అంటే వాళ్ళకి ఇప్పుడు దశలు నడుస్తుంటే ఆ దశలో గోచారంలో నడిచే గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఈ దశకి ఆ దశకి రిలేట్ అవుతుందా, అయితే ఒకవేళ వచ్చే ఇబ్బందులు ఇవి ఇంపార్టెంట్ అనమాట. సో గురుదశ నడుస్తూ ఉంది. సో గురువు ఎక్కువ ఉన్నారు, మనకి వృషభంలో ఉన్నారు, గోచారంలో వృషభంలో గురువు ఉన్నాడు. వృషభంలో గురువు వాళ్ళ జాతకంలో ఎక్కడ ఆ స్థానం అది వాళ్ళకి ఏమైంది, సో వాళ్ళ జాతకంలో గురువు యోగిస్తున్నాడా, ఇబ్బంది పెడుతున్నాడా అనేది చెక్ చేసుకుంటే వృషభ రాశి వాళ్ళకి అందరికీ కూడా ఏంటంటే డబ్బులు టైట్ అవుతాయి, ఇబ్బంది పడుతూ ఉంటారు. సో డబ్బులు ఎంత వచ్చినా కొంతమంది నిలబడవు, కొంతమంది రావడం టైట్గా ఉంటాయి. సో ఇది జరుగుతున్న ప్రస్తుతం ఉన్న గోచార ఫలితాల్లో గురువు అక్కడ ఉండడం వల్ల, వృషభంలో ఉండడం వల్ల. సో వృషభం రాశి వాళ్ళకి ఉంటుంది, అలాగే మళ్ళీ అక్కడి నుంచి తులారాశిలో చూసిన వాళ్ళకు కూడా ఈ ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. వృషభ రాశికి ప్లస్ తులారాశికి అధిపతి శుక్రుడు, ఆయన శుభ ఫలితాలు ఇచ్చే ప్లేస్ గురువు ఉండడం వల్ల గురువుకు శుభగ్రహమే, శుక్రుడు కూడా శుభగ్రహమే. శుభగ్రహాలు అయినప్పుడు కూడా ఈయన దైత్యులకి గురువు, ఈయన దేవతలకి గురువు. సో రెండు కూడా యాంటీ కాంబినేషన్ అంటాం. 3వ నెంబర్ కింద గురువుని సూచిస్తే 6వ నెంబర్ కింద శుక్రుడిని సూచిస్తాం. సో ఎప్పుడైతే వృషభంలో ఎప్పుడైతే ఉన్నారో ఆయన, వృషభ రాశి వాళ్ళకి మనీ సర్క్యులేషన్స్ టైట్గానే ఉంటాయి, అలాగే తులారాశి వాళ్ళకు కూడా మనీ వచ్చినట్టు ఖర్చయిపోతుంటాయి. తర్వాత వచ్చేసి శని భగవానుడు కుంభంలో ఉన్నాడు మనకి. సో కుంభం నుంచి ఆయన వక్రిస్తున్నాడు. ఈ జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు ఆయన వక్రస్థితిలో ఉన్నాడు ఆయన. సో వక్రస్థితిలో ఉండడం వల్ల దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి? ఓకే, సో 4 రాశుల వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, 4 రాశుల వాళ్ళకి కొంచెం ఉపశమనం కలుగుతుంది, మిగతా 4 రాశుల వాళ్ళకి హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి మనకి రాహు వ్యయ స్థానంలో మీనంలో ఉన్నారు. సో జనరల్గా మీన స్థానం అంటే ఏంటి మనకి, సో గురువు ఉండే స్థానం అది బృహస్పతి స్థానం. వ్యయ స్థానం అంటే మనకి పూజలు పునస్కారాలు, తర్వాత లైఫ్లో లగ్జరీస్ లైఫ్లో ఉందా లేదా, అసలు ఎలా లైఫ్ లీడ్ చేస్తాం, లాస్ట్ మనం ఎలా చనిపోతాం అనేది కూడా అది చూస్తారు. అక్కడైతే ఎప్పుడైతే రాహు వెళ్ళి ఉన్నదో ఇక్కడ ఏమవుతుంది, జనరల్గా భక్తి చేసే విషయంలో చాలామంది కాంప్రమైజ్ అయిపోయి ఇప్పుడు మడి కట్టుకొని చేయాలా, మడి కట్టుకొని చేసుకోకపోతే ఏమవుతుంది అనే లక్షణాల్లో మారిపోతుంటారు. ఓకే, ప్రదక్షిణాలు చేయాలి, మనసు ఉండాలి, మనసులో మా భగవంతుడు ఉండాలి, అలా ప్రార్థన చేయాలి, అంతేగాని మడి కట్టుకొని చేయాలని రూల్ ఏంటి అనే తత్వంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇది గోచరంలో రాహు మీనలో ఉండడం వల్ల. రాహు వల్ల మొత్తం ఇప్పుడు ఎప్పుడైతే గోచారంలో ఆయన 12th హౌస్లో ఉన్నాడో అన్ని రాశుల్లో కొంచెం ఈ ప్రభావం పడుతుంది. సో వాళ్ళ జన్మ జాతకంలో మీనరాశి మీన లగ్నం అయితే ఇంకొంచెం బద్ధకాన్ని ఇవ్వడము, ఒకవేళ చేసే వాళ్ళకి అనారోగ్య సమస్య రావడం, నాకు బద్ధకం లేదు నేను చాలా స్ట్రిక్ట్గా పొద్దున్నే లేచి చేస్తాను అన్న వాళ్ళకి అనారోగ్య సమస్య రావడం లేదు. ఇది కాకుండా ఇంకా రకమైన వ్యవహారాల్లో ఇబ్బందులు పడడం, ఉద్యోగాల్లో కానీ డబ్బు విషయంలో కానీ ఇది జరిగే అవకాశం రాకుంది. సో గోచరంలో మీనంలో రాహు ఉండడం వల్ల. తర్వాత వచ్చేసి కేతు వచ్చేసి మీ కన్యలో ఉన్నాడు, అది జనరల్గా ఏంటంటే 6వ స్థానం కన్యా. సో కన్యా రాశికి కేతు అనేది పవర్ఫుల్గా అంటే నెగిటివ్ రిజల్టే, పాజిటివ్ రిజల్ట్ అయితే ఇవ్వడు. సో ఎప్పుడైతే కేతు కన్యా రాశిలో పడ్డాడో ఆరోగ్య సమస్యలు ఎప్పుడైనా అంతే. కేతు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నా అక్కడ మనకి భయాన్ని గురి చేస్తాడు, అంటే ఏమొస్తుందో మనం చెప్పకుండా చేస్తాడు ఆయన. అందులో 6వ స్థానం అంటే రోగస్థానం మనకి. తర్వాత వచ్చేసి మనకి ఇంకా రవి ప్లస్ బుధుడు శుక్రుడు ప్రతి నెల మారుతూ ఉంటారు. సో వీళ్ళు గమనాలు అనేది ఏంటంటే రవి మారడం వల్ల ఆరోగ్యం ఎలా ఉంటుంది, సో కోర్టు విషయాల్లో కానీ మన ఉద్యోగ విషయాల్లో కానీ వ్యాపారం విషయాల్లో కానీ లావాదేవీలు ఎలా ఉంటాయని చూసుకోవచ్చు. శుక్రుడు మారడం వల్ల వివాహాలు ఆలస్యమైన వాళ్ళకి వివాహాలు కుదిరే అవకాశము, తర్వాత భార్యాభర్తల మధ్య సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీరే అవకాశము శుక్రుడు మారడం వల్ల. సో బుధుడు మారడం వల్ల ఏంటంటే కొంచెం సౌమ్యంగా చెప్పడము, ఎదుటి వాళ్ళ విషయాలు వినడము, లేకపోతే వినకపోవడము, ఇలాంటి జరిగే అవకాశాలు చిన్న చిన్న మార్పులు. సో మాస ఫలితాలు ఎక్కువ మనకు మారేది ఏంటంటే రవి బుధుడు శుక్రుడు. మిగతా వాళ్ళందరూ సంవత్సరం, గురువు తర్వాత రాహు అయితే సంవత్సరాల కాలం, శని భగవాన్ అయితే 2.5 సంవత్సరాల కాలం ఇలా ఉంటారు కనుక
మెయిన్ ఫలితాలు వీళ్ళే ఇస్తారు కనుక మనం ఇవి చూసుకుంటూ మాస ఫలితం ఏ రిజల్ట్స్ వస్తున్నాయి అనేది మనం చూసుకొని చెప్పుకుందాం అన్న. అమ్మ, సింహరాశి వారికి ఈ జూలై మాసంలోని నవగ్రహాల సంచారం ఎలా ఉంది? వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి ఆ గ్రహాలు? గురువు శని సంచారాలు ఎలా ఉన్నాయి? తప్పకుండానన్న. సో సింహరాశికి గురువు అనే స్థానం అనేది మనకి దశమ స్థానంలో ఉన్నారు. సో సింహరాశి బ్యాలెన్స్గా వాళ్ళు ఈ నెల అంతా హ్యాపీగా గడిపేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకు అంటే వీళ్ళకి అష్టమ రాహు, ద్వితీయ కేతువు, దశమ గురువు, సప్తమ శని భగవానుడు. సో కాంబినేషన్స్ ఏంటంటే చూడడానికి వినడానికి కొంచెం ఇబ్బంది పెట్టినా నెమ్మదిగా కళ్ళు మూసుకొని వీళ్ళు ఎప్పుడు నిదానంగా ప్రధానం అనుకుని వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా ప్రతి విషయాల్లో తొందరపడడం, బయటపడడం అలాంటి విషయాలు వీళ్ళు చేయరుకున్న వీళ్ళు. సరే చూద్దాం, ఏదంటే అలా రాసి పెట్టింది ఏముంటే అది జరుగుతుంది అని చెప్పేసి అదే వీళ్ళు అనుకోని వెళ్ళడమే ఈ నెల ఈ సంవత్సరం కూడా వీళ్ళకి బాగుంటుంది అలా వెళ్ళడమే. ఎందుకంటే కొన్ని విషయాల్లో ద్వితీయంలో కేతువు రవికి యోగకారకుడు అయినప్పటికీ కూడా ఏమవుతుందంటే ద్వితీయ స్థానంలో కన్యలో కేతువు అనేది కొంచెం వీళ్ళకి ఇంట్లో తెలియని టెన్షన్లు, తెలియని ఆందోళన, భయము ఇలాంటి విషయాల్లో తెలియని క్లారిటీ లేని విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అష్టమ రాహు అనేది ఏంటంటే రాహు యొక్క సింహరాశిలో రాహు ఉంటే అది వేరే విషయం, కానీ మీనరాశిలో రాహు అనేది అష్టమ స్థానం అయినప్పటికీ వీళ్ళకి అది కొంచెం ఇబ్బంది పెట్టే స్థితి, లాసెస్ రావడం కానీ ఫైనాన్షియల్గా. అష్టమ స్థానం ఎప్పుడైనా సరే ఏంటంటే సీక్రెట్ హౌసెస్ అనమాట అవి. సో ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏమి ఇస్తారు అనేది సడన్గా జరుగుతుంది. అది జరిగే విషయము మన జన్మజాతకంలో ఉండే యోగాన్ని బట్టి ఉంటుంది. గోచార ఫలితాల్లో వీళ్ళకి 20% రిజల్ట్, 100% కాదు. కానీ అష్టమ రాహు అనేది సీక్రెట్, ఆ ప్లేస్లో రాహు అనేది ఉండకూడదు. సడన్ యాక్సిడెంట్లు కానీ సడన్ ఇబ్బందులు కానీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అష్టమ స్థానం అనేది. ఎప్పుడు కొన్నా అష్టమ స్థానం ఏం రిలీజ్ చేస్తుందో తెలియదు. అందుకే 8 అనేది చూడండి, 8లోంచి బయట రాలేం, 8లో చూడండి బయట రాని దారి ఉండదు. సో అది సీక్రెట్ హౌస్ అనమాట. సో జాతకంలో ఎప్పుడైనా అష్టమ స్థానంలో ఏ గ్రహాలు పడ్డాయంటే ఆ గ్రహం ఆ పడే ప్లేసు ఆ స్థానం బట్టి వాళ్ళు రిలీజ్ చేస్తుంటారు, అంతే రిలీజ్ చేస్తుంటారు. సో జనరల్గా మీనరాశిలో రాహు అష్టమ స్థానం అన్నప్పటికీ ఏమవుతుంది, రాహు అనే తత్వం అనేది అంటే ఒక మీనం అనేది ఏంటంటే ఒక జలతత్వం. సో వాటర్లో పొగ అనేది ఎలాగ ఉంటుందో మనకి ఈజీగా తెలుసు, డబ్బు సౌండ్ వస్తూనే ఉంటుంది కదా. సో రెండు మిక్స్ అవ్వం. సో ఎప్పుడు ఏం రిలీజ్ చేస్తారనేది అది జనరల్గా జాగ్రత్తగా దైవారాధన చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. కనుక మౌనంగా వీళ్ళు హుందాగా మౌనంగానే ఉంటారు. వీళ్ళు ఎప్పుడు బయటపడి అడగడం కానీ మా లైఫ్ ఎలా ఉంటుందని అనడం కానీ ఉండదు. ఒక తత్వం అది, సింహరాశి తత్వం అది. అంటే సింహం అంటే టీవీగా దర్జాగా ఉండే లక్షణం అనమాట. సో ఏ విషయానికి జరిగేది ఆపలేం కదా అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు ఏ విషయం కూడా. దశమ స్థానంలో గురువు ఉన్నాడు కదా, మరి ఉద్యోగులకి ఏమైనా బాగానే ఉంటుందా, అలా వెళ్ళిపోతూ ఉంటుంది? సప్తమ స్థానం శని భగవానుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మనకి జనరల్గా పాజిటివ్ రిజల్ట్ కంటే నెగిటివ్ రిజల్ట్ ఎక్కువ ఉన్నప్పుడు పాజిటివ్ ఎంతవరకు చేస్తుంది అనేది మన దైవారాధన మీద, మన భక్తి మీద, మన శ్రద్ధ మీద ఉంటుంది. సో భగవంతుని అంతే కంపల్సరీ పెట్టాలి. భగవంతుడు ఆరాధన ఇంపార్టెంట్, దైవారాధన ఎక్కువ చేయడం, దైవాన్ని పట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే దైవారాధన చేస్తాం, దైవాన్ని మించిన శక్తి అయితే ఏది ఉండదు కదా, దైవాన్ని ఎక్కువగా ప్రార్థన చేయడం వల్ల ఉంటుంది. కాకపోతే జనరల్గా సింహరాశి వాళ్ళు దైవారాధన వ్యవహారాలు అన్ని విషయాలు కూడా అంత దర్జాగా టీవీగా ఉంటారు, అంతే మరీ ఓగా చేయరు. కొంతమంది భగవంతుడా నువ్వే దిక్కు అనొచ్చు పడిపోయి దేవుళ్ళ దగ్గర దండాలు పెట్టేసి దొర్లుతూ ఉంటారు కదా, వీళ్ళు అలా చేయరు. వెళ్ళి నమస్కారం చేసి నీ ఇష్టం స్వామి నువ్వు ఏమి ఇస్తే అది అని చెప్పి అలా నమస్కారం చేస్తారు. అక్కడ కూడా ఒక టీవీ ఉంటుంది అన్నమాట వీళ్ళ దగ్గర. సో ఆ థియరీ అనేది ఏదైతే ఉందో అది కంటిన్యూ చేయడమే, చేసుకుంటూ వెళ్ళడం, దైవారాధన ఎక్కువగా ప్రార్థన చేయడం. అంటే ఏం చేయాలి, భగవంతుడు ఆరాధన, సూర్యనారాయణ మూర్తి నాన్న. సింహరాశి ఎప్పుడు రవి ఎప్పుడు కూడా వీళ్ళని రవి ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి అన్ని విషయాల్లో అనుకూలంగా మారుతుంది. సో రవి స్థానం ఇప్పుడు వ్యయ స్థానంలో పడుతుంది, రవి సంచారం వీళ్ళకి సింహరాశి వాళ్ళకి కర్కాటకంలో మారుతున్నాడు. సో దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. సో వ్యయ స్థానంలో రవి పడడం వల్ల కొంచెం అది ఆయన స్వస్థానం అయినప్పటికీ ఇబ్బంది పడ్డారు. వ్యయ స్థానంలో చేయాల్సిన లక్షణాలు ఏదైతే ఉన్నాయో అవి ఇబ్బంది ఉంటుంది కదా ఖచ్చితంగా. అందుకే మళ్ళీ ఆయన్ని మనం సూర్యనారాయణని మూర్తిని ఆరాధించడం, ఆదిత్య హృదయం చదవడం, అరుణ పారాయణం చేయించుకోవడం, లేకపోతే ఆదివారం పూట నవగ్రహాల ప్రదక్షిణాలు, ఆదివారం రావి చెట్టు ఉన్న చోట, రావి చెట్టు ఉన్న శివాలయంలో ప్రదక్షిణ చేయడం. అంటే రావి చెట్టు, శివాలయము, నవగ్రహాలు అన్నీ కలిసి ఉన్న ప్రాంగణంలో ప్రదక్షిణాలు, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు, తర్వాత శివుడు చుట్టూ ప్రదక్షిణాలు, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉండడం వల్ల వీళ్ళకి అన్ని విషయాల్లో ఉపశమనం కలిగి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అమ్మ, జూలై మాసంలోని సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఏ దేవారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాన్ని పాటించాలి, ఈ విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.